హలో ఆల్. ఈవినింగ్ అయితే స్నాక్స్‌కి అటుకులైతే చేశాను. ఈ చిన్న ట్రిక్ చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో. 1 వీక్ దాకా అలాగే ఉంటది. దానికి మంచి కాంబినేషన్ అయితే చాయ్. ఇప్పుడైతే రెసిపీ అయితే చూసేయండి. ఇప్పుడైతే బౌల్ పెట్టేసుకున్న. ఆయిల్ అయితే వేసి కొద్దిగా అయితే జీలకర్ర, పల్లీలైతే వేయించుకుంటున్నా. ఇప్పుడు అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అండి. ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. 1 వీక్ దాకా మనం ఎట్లన్నా తిరుపతి లాంగ్ ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఇట్లా చేసుకొని వెళ్తాం గదా! 1 వీక్ దాకా గూడా మెత్తపడవనమాట. అంతే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత పసుపు, కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇంకో బౌల్ అయితే తీసుకుందాము. దాంట్లో అయితే అటుకులనైతే యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అండి సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఫ్రై అయిపోయిన తర్వాత ముందు ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ మిక్చర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే అండి అటుకుల రెసిపీ అయితే. చాలా క్రిస్పీగా ఉంటుంది. 1 వీక్ దాకా మెత్తపడదనమాట. ఇప్పుడు మనం తిరుపతి లేకపోతే వేములవాడ అట్లా టూర్స్‌కి అటు ఇటు వెళ్ళినప్పుడు ఇది బెస్ట్ స్నాక్ గదా! చాలా సింపుల్‌గా అయిపోతుంది. దీనికి మంచి కాంబినేషన్ అయితే చాయ్ అండి. ఇది గనుక మీకు నచ్చినట్లయితే హలో బబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంతో ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.